తెలంగాణలో రేపటి నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇంటింటికి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్స్ ను ఇవ్వనున్నారు బూత్ లెవెల్ ఆఫీసర్లు. ఆ ఫామ్స్ లో ప్రతి ఓటరు తమ వివరాలను రాసి ఇవ్వాలన్న ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుత ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునే ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సర్ ప్రక్రియ సజావుగా జరుపుతామంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి తిరుపతి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రేపటి నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. వచ్చే నెల 24వ తేదీ వరకు ఈ సర్ ప్రక్రియ కొనసాగబోతుంది. అయితే సర్ పై అనేక పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రకరకాల ప్రశ్నలు, తర్వాత అనేక అభ్యంతరాలు. వీటన్నిటిపైన మాట్లాడేందుకు మనతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సర్ ప్రక్రియ ఎప్పటి నుంచి చేపడుతున్నారు, ఎప్పటి వరకు కొనసాగబోతుంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దాన్నే సర్ అంటాము. ఈ సర్ కార్యక్రమం అనేది ఈ నెల రేపటి నుంచి 25 జూన్ నుండి 24 జూలై వరకు ఎన్యూమరేషన్ ఫేజ్ అంటాం. ఎన్యూమరేషన్ ఫేజ్ అనేది జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫేజ్లో ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి మన బిఎల్ఓ బూత్ లెవెల్ అధికారి ఎన్యూమరేషన్ ఫామ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో ప్రీ ఫిల్ డీటెయిల్స్ ఇవి, తర్వాత ఇవి ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే దీంట్లో ఒకవేళ మీరు 2002లో ఓటర్ అయినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అప్పుడు కానట్టయితే మీరు ఈ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తూ తర్వాత ఇక్కడ ఇంకా అందరూ ఫిల్ చేయాల్సి వస్తుంది డీటెయిల్స్. తర్వాత సంతకం అనేది ఖచ్చితంగా ఉండాలి. 2002లో ఎక్కడో ఓటు కలిగి ఉంటారు. ఇప్పుడు చాలామంది సిటీలో ఉద్యోగాలు చేస్తుంటారు, లేదా అంటే ఇతర ప్రాంతాల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పుడు 2002లో ఒక విలేజ్లో ఉన్నారు, ఇప్పుడు సిటీకి షిఫ్ట్ అయ్యారు కాబట్టి సిటీ షిఫ్ట్ అయిన డీటెయిల్స్ ఉంటాయి. ఈ అడ్రస్ మీకు వచ్చేది కూడా మీ అడ్రస్కి లేటెస్ట్ అడ్రస్కి వస్తుంది. ఇప్పుడు 2002 జాబితాలో ఉండదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2004 కన్నా తర్వాత పుట్టిన వాళ్ళు కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క 2002 మ్యాప్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది తెలియపరుస్తూ వాళ్ళు ఇందులో ఫిల్ చేయాల్సి వస్తుంది. 2002తో సంబంధం లేకుండా ఉన్న ఫ్యామిలీ ఏదన్నా ఉన్నా కూడా ఎవరైనా వ్యక్తులు ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఓటర్గా నమోదై ఉంటారు, అక్కడికే కొత్తగా మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారా, లేకపోతే అప్పుడు జాబితాలో లేదని తొలగించే అవకాశం ఉంటుందా? 2002లో మీ పేరు లేదు, లేకపోతే మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ మీకు తెలియదు కాబట్టి మీ పేరు తీసేస్తున్నామని కాదు. ఆ డీటెయిల్స్ తెలియని పక్షంలో ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయకపోయినా కూడా ఏదైతే కాలమ్స్ ఉన్నాయో అది ఫిల్ చేసి సంతకం పెట్టి ఇస్తే చాలు. మీకు అది నోటీస్ అనేది ఇస్తారు. ఇటువంటి వాళ్ళకి ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఈసీఐ గుర్తించిన 12 డాక్యుమెంట్స్ ఏది ఉన్నాయో అందులో ఒక డాక్యుమెంట్ని సమర్పించి మీ యొక్క గుర్తింపుని తెలియపరచుకుంటే చాలు. ఎంఐఎం తీవ్రస్థాయిలో ఆరోపణ చేస్తుంది, ముస్లిం ఓటర్లను తొలగించేందుకే ఈ సర్ ప్రక్రియ చేపడుతున్నారు. దీంట్లో నిక్కచ్చిగా చేపట్టాలి, ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు. ఓటర్ జాబితాని శుద్ధి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే చనిపోయిన వారు, తర్వాత మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు, తర్వాత యాబ్సెంటీస్, ఇటువంటి వాళ్ళని అడ్రస్ని తీసేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. క్లెన్స్ చేయడం అంటారు, శుద్ధి చేయడం అంటాం ఎలక్టర్ రోల్ని. అంతేగాని దీని యొక్క ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ పేర్లు తీసేయాలి, లేకపోతే వేరే వాళ్ళ పేర్లు తీసేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాదు అని చెప్పి తెలియపరుస్తున్నాను. బీఆర్ఎస్ ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది, ఏపీలో ఓట్లు ఉన్నాయి, మళ్ళీ తెలంగాణలో కూడా వాళ్ళకు ఓట్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళను ఏమైనా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారా? అలాంటి వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఆంధ్రాలో ఉండి అయినా ఇక్కడ పెట్టుకోవడం, లేకపోతే ఇక్కడ ఉండి ఆంధ్రాలో పెట్టుకోవడం, అటువంటి దాన్ని డిస్కరేజ్ చేయడం కోసమే ఈ రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ ఉంది కాబట్టి శిక్షకు మీరు అర్హులు. చివరిగా మీరు ఓటర్లకు ఈ ఎమ్యూనరేషన్ సందర్భంగా, ఈ సర్ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఎన్యూమరేషన్ ఫామ్ అనేది మీ ఇంటికి వస్తుంది. ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ బూత్ లెవెల్ అధికారిని అడిగి తెలుసుకొని ఫిల్ చేసి ఇవ్వాలి. మీకు డౌట్స్ ఇంకా ఏవైనా ఉన్నా కూడా 1950 అనే నెంబర్ ఒకటి ఉంది, దానికి ఫోన్ చేసి మీరు అడగచ్చు. ఆన్లైన్లో చేసుకోవడానికి యాప్ ఏమన్నా ఉందా? ఆన్లైన్లో ఏ సైట్లో చేసుకోవాలి?
ఆన్లైన్లో కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. voters.eci.gov.in అనేది ఉంది. ఇందులో మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఓటుకు సంబంధించిన హక్కును కోల్పోకుండా ఏదైతే ఎమ్యునరేషన్ ఫామ్స్ ఇస్తారో ఆ ఫామ్స్ పూర్తి చేసి బిఎల్ఓకు సబ్మిట్ చేయాలంటున్నారు. ఎక్కడ కూడా ఎవరైనా తప్పుడు అంటే 2 చోట్ల ఓటు నమోదు చేసుకుంటే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికైతే సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అనేక అనుమానాలకు ఎన్నికల సంఘం నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. కెమెరా పర్సన్ రాజుతో తిరుపచారి, 10 టీవీ, హైదరాబాద్.